హాయ్ ఫ్రెండ్స్, అందరికైతే గుడ్ మార్నింగ్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగుండాలని కోరుకుంటూ ఈరోజు వ్లాగ్ని అయితే స్టార్ట్ చేసేద్దాం. వీడియోస్ అయితే కరెక్ట్గా పెట్టలేకపోతున్నాం, టైం లేకపోవడం వల్ల, కొంచెం హెల్త్ ఇష్యూస్ వల్ల అయితే వీడియోస్ అయితే పెట్టలేకపోతున్నాం. ఈరోజు అయితే హాస్పిటల్ చెకప్కి అయితే వెళ్ళేది ఉంది. మళ్ళీ 15 డేస్కి రమ్మనింది కదా మేడం. అయితే ఈరోజు అయితే వెళ్ళేది ఉందన్నమాట. ఈరోజు మా అమ్మని కాకుండా మా ఆయనతో వెళ్తున్నాను. ఫస్ట్ రమ్మంటే వెనక ముందు చేశారు, కానీ తర్వాత వస్తా అన్నారు. పొద్దున్న లేచేసి అయితే నా పనులు నేను చేసుకున్నాను. మా ఆయన అయితే బయట కూర్చేశారు. డ్రై ఫ్రూట్స్ అయితే తింటున్నాను. మా కృతిక పాప చూడండి. గుడ్ మార్నింగ్ చెప్పు. గుడ్ మార్నింగ్. హాయ్ ఫ్రెండ్స్ అని వాళ్ళ అక్క డ్రెస్ వేసుకునింది. తిను. షాప్లో పోయిన సార్ అయితే మా అమ్మని తీసుకెళ్ళాను కదా, ఈసారి అయితే ఎక్కువసార్లు మా అమ్మనే వచ్చింది. ఎందుకంటే షాప్లో గిరాకీ కూడా ఉంటుంది కదా, షాప్లో గిరాకీ ఉంటుందని మా ఆయన అయితే రానన్నాడు ఫస్ట్. తర్వాత అయితే ఇక మేడం ఏమైనా చెప్తుందేమో, పదా నువ్వు వస్తే మంచిగా ఉంటుంది కదా అని చెప్పేసరికి సరే పోదాం పదా అని ఇద్దరైతే కలిసి వెళ్దాం అనుకుంటున్నాం. ఎండ అయితే ఫుల్ కొడుతుంది, అందుకోసమే తొందరగా పనులు అయితే చేసుకున్నాం. మొత్తం పని అయితే అయిపోయింది. మా ఆయన అయితే షాప్కి వస్తేపు అయితే తెరిచి ఉందామని షాప్ అయితే తెచ్చాడు. మొత్తం బయట ఊడ్చేసి అలుకు జల్లేసారనమాట. నేనైతే కొన్ని బౌల్ ఉన్నాయి, బౌల్ తోమేసి బ్రష్ చేసేసుకొని అన్నం కూడా పెట్టేశాను అనమాట. వంట కూడా అయిపోతుంది. పప్పు అయితే కుక్కర్లో వేసాను. ఇక మా చేతి పాప అయితే బ్రష్ చేసేసుకొని నాతో పాటే లేచింది. ఆమె నాకన్నా నా ముందే మా ఆయన లేచేందు. తిను. వలుస్తున్నావా? ఏమైతే ఇప్పుడు లేచింది. లేచి బ్రష్ చేసుకునింది. వాళ్ళ అక్క డ్రెస్ వేసింది. వంట అయితే అయిపోగా స్నానం చేసి వెళ్ళిపోవడమే. ఇక ఏం పని లేదు. అన్నం తినేసి కొద్దిగా మళ్ళీ అక్కడ లేట్ అవుతుంది ఎండకి. మాకన్నా ముందే దగ్గరున్న వాళ్ళు మాకన్నా ముందే వస్తున్నారు. మేమే ముందు అనుకుంటే మాకన్నా ముందే టోకెన్లు తీసుకొని ఉంచుతున్నారనమాట. చిన్న కోత వచ్చింది పైన. ఆయన అయితే ఇక మొత్తం పని ఫినిష్ చేసేసి ఇప్పుడు బ్రష్ చేసుకుంటున్నారనమాట. నీళ్ళతో బయటపడుతున్నారు. బ్యాంక్ వచ్చిన వాళ్ళు, ఇక హాస్పిటల్ వచ్చిన వాళ్ళు అయితే నీళ్ళ కోసం పాపం తనలాడతారనమాట. అది ఎండాకాలం కదా, నీళ్ళే ముఖ్యము. వీళ్ళనైతే మా అమ్మ వాళ్ళ ఇంటికాడ పెట్టి వెళ్తాం. ఇక ఎటు నువ్వు వస్తావా? ఎందుకు? పప్పు విజిల్స్ వస్తాను. పప్పు అయితే కుక్కర్లో వేసేసాను. ఇక మెల్లమెల్లగా నేర్చుకో. ఇది తినేసుకో. చేతి పాప అయితే మా ఆయన అయితే బ్రష్ చేసుకుంటా అన్నాడు. ఇక నేనైతే బయటికి వచ్చేసిన. కోతులు ఉన్నాయి. ఇక కోతులు వస్తే ఈ డబ్బాలే ఎత్తుకుపోతాయి. పొద్దున్నే వచ్చినాయి అనమాట. ఊడ్చేశారు. వాటర్ అట్టిగానే చిలకరించారనమాట. ఇక పైపు ఇటు అయితే బయట వాటర్ పట్టి ఉన్నాయి. రంజన్లా నీళ్ళు పట్టేటప్పుడు అయితే మొత్తం వేసిస్తాడు, దుబ్బలు ఇవ్వకుండా. మొత్తం అయితే ఎట్లా ఊడ్చేస్తారనమాట. చూడండి. ఇంకా 7 కూడా కాలేదు టైము. సూర్యుడు ఇప్పుడే బాగా అనుకుంటూ వెళ్తాడు. మొత్తం ఇప్పుడు కొంచెం వాతావరణం చల్లగా ఉన్నది. ఇటు నుంచి వెళ్తాడు ఇక సూర్యుడు. ఎండ కొడితే ఫుల్ కొడుతుంది. చాలామంది అడుగుతున్నారు డెలివరీ డేట్ ఎప్పుడు ఇచ్చారని. డెలివరీ డేట్ అయితే ఇంకా కన్ఫామ్గా అయితే డాక్టర్ గారు అయితే చెప్పలేదు. ఈరోజు వెళ్ళినప్పుడు అయితే చెప్తారనుకుంటా. నాకు చెప్తే ఖచ్చితంగా మీతో అయితే షేర్ చేసుకుంటాను. మీతో కాకపోతే వేరే వాళ్ళతో ఎవరితో షేర్ చేసుకోలేను కదా, మీతో పాటు ఖచ్చితంగా షేర్ చేసుకుంటాను అనమాట. ఇప్పుడు ఎన్నో మంత్ కూడా అని అడుగుతున్నారు. నాకైతే 8th మంత్ అని ఆల్రెడీ చెప్పేశానమాట. 8వ నెల నడుస్తున్నది. ఈరోజు అయితే 8వ నెలలో లాస్ట్ చెకప్. తర్వాత అయితే 9 months అయితే పడతాయి అన్నమాట. ఈరోజు అయితే డాక్టర్ గారు డెలివరీ డేట్ చెప్తారని నాకు కూడా
ఉంది. ఇక చెప్తుందో లేదో తెలియాలా. స్కానింగ్ రిపోర్ట్లో అయితే 2-3 డేట్లు అయితే ఇచ్చి ఉన్నాయి. ఇక లాస్ట్ ఇచ్చే డేటే కన్ఫర్మ్ కదా, అందుకోసమే డెలివరీ డేట్ అయితే మీతో అయితే షేర్ చేసుకోలేదు ఫ్రెండ్స్. ఇక కామెంట్స్కి అయితే రిప్లై ఇవ్వలేకపోతున్నాం. మా ఆయన అయితే షాప్లో ఉంటున్నాడు కదా, ఇక వీడియోలు ఎడిట్ చేయడం, షాప్ని చూసుకోవడం, పిల్లల్ని చూసుకోవడం చాలా కష్టం అవుతుంది. అందుకోసమే కామెంట్స్కి కూడా కరెక్ట్గా రిప్లై ఇవ్వలేకపోతున్నాం మేమైతే. నేనైతే ఇక షాప్లో కూర్చున్నా, మా పిల్లలు అయితే అటు మొత్తుకుంటున్నారు. ఏమైంది ఏమైంది చెప్పు. కుట్టి పాప వస్తుంది. పడేసిందా? ఎండకు చూడండి ఎట్లా అవుతుందో. ఎండకి మొత్తం పరేషాన్ అవుతుంది. ఏమవునది? ఖర్జూరనా? ఖర్జూర తింటున్నావా? ఖర్జూర తింటానట. జుట్టు మొత్తం బాగా పెరిగిపోయింది. ఇక పడుతుంది కదా. పప్పు తింటావా? అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తావా? అమ్మమ్మ వాళ్ళ ఇంటికంటే రెడీ ఇల్లు. స్నానం అయితే చేసేసిన. మా వాళ్ళు అయితే, మా ఆయన అయితే పంపించిండు, దింపచ్చిండు అనమాట అమ్మ వాళ్ళ ఇంటికాడ. మా ఆయన కూడా అన్నం తిన్నాడు, నేనైతే తింటున్నాను పప్పు. అన్నం ఈరోజు బాగా మెత్తగా అయిందని మొత్తుకున్నాడు. ఎవరు మొత్తుకున్నారు? కృతిగా ఇడ్లీ చేయమంటే చేయలేదు అన్నది. కొన్ని అప్పుడల్లా అయితే వేయించిన. ఇవైతే మా అమ్మ చేసిన ఆయన మొన్న చెప్పిన కదా, చూపెట్టిన. ఇవి అన్నం కుర్కురేలు, అన్నం కుర్కురేలు. మావిడ అద్దమే తింటాను. కొన్ని తింటా, ఎక్కువ తిన్నా దామేస్తుంది. 9 అవుతుంది, వేడి అవుతుంది ఆల్రెడీ. కొద్దిసేపు చల్లగా ఉండే కదా, అట్లానే ఉంటే మంచిగా ఉంటుంది కదా. అట్లా ఉంటుంది. మనకన్నా ముందే వచ్చి ఉంటారు కదా. ఉంటారు మరి. ఎండకు అందరూ తొందరగానే వెళ్ళి తొందరగా రావాలంటారు. మళ్ళా ప్రెగ్నెంట్ ఉన్న వాళ్ళకి బాగా అవస్థ అవుతాయి కదా ఎండకు కూడా. ఇక్కడ కూర్చోవడానికి కూడా బాగా కష్టం అనిపిస్తుంది, ఎక్కువసేపు నిలబడడానికి, కూర్చోవడానికి. మేము ఎంత తొందరగా వెళ్ళినా ప్రతిసారి లేటే అవుతుంది. మేము వెళ్ళేసరికి ఆల్రెడీ టోకెన్ తీసేసుకున్నారు చాలామంది, కానీ మాకు కొంచెం తొందరగానే ఓపీ దొరికింది. కానీ ఈరోజు అయితే మేడం లేట్ వచ్చిందనమాట. మా దురదృష్టం అది. మేము ఎంత తొందరగా వెళ్ళినా మాకు అయితే లేటే అవుతుంది. ఇక్కడైతే మాకు 15 నెంబర్ టోకెన్ దొరికింది. ఇక మేడం అయితే కొంచెం లేట్ వచ్చింది. లేట్ వచ్చుడే కాకుండా మళ్ళీ కొంతమంది చూసిన తర్వాత అయితే సర్జరీకి వెళ్ళిపోయింది. ఇప్పుడిప్పుడే చాలామంది వస్తున్నారు. మేము వాళ్ళకన్నా తొందరగానే వచ్చినాం. బెటర్, మళ్ళీ 15 నెంబర్ టోకెన్ దొరికింది. ఇక్కడైతే వెయిట్ చేసి అందరు పరేషాన్ అవుతారు చూడండి. ఇప్పుడైతే జనాలు మళ్ళీ పెరిగిపోతారు. ఎండలకైతే చాలా కష్టం అవుతుంది కదా. మాకైతే లేట్ అయిపోయింది. రెగ్యులర్ చెకప్ కోసం అయితే హాస్పిటల్కి వెళ్ళాం కదా. నిన్న వచ్చేసరికి బాగా లేట్ అయిపోయిందనమాట. అక్కడైతే చాలామంది ఉండే. మాకన్నా ఫస్టే వచ్చి మాకైతే ఓపీ నెంబర్ వచ్చేసి 15 దొరికింది. కానీ 15 దొరికిన మొత్తం చెకప్లు అయ్యే వరకు, బ్లడ్ టెస్ట్, స్కానింగ్ ఇవన్నీ మేడం చూసే వరకు 4 అయిపోయిందనమాట ఇంటికి వచ్చేసరికి. అందుకే వీడియో అయితే సాయంత్రం అయితే తీయలేకపోయినాం, పొద్దున్న లేచి తీస్తున్నాను అనమాట. వీడియో తీసే ఓపిక కూడా నాకు లేకుండే, అంతా అలసిపోయాను. అక్కడ కూర్చొని బ్యాక్ పెయిన్ వచ్చేసింది. అంత క్రౌడ్ ఉండే అనమాట. బ్లడ్ టెస్ట్ చేస్తే బ్లడ్ అయితే ఏమంత ఇంప్రూవ్ కాలేదు, 9 పాయింటే ఉంది. పోయిన మంత్లో చేసినాం కదా, అప్పుడు చేసినాం. మళ్ళీ ఇప్పుడు 9 పాయింట్ ఉందన్నమాట. ఓన్లీ 4 గ్రామ్స్ మాత్రమే పెరిగింది. ఇది బ్లడ్ రిపోర్ట్స్, బేబీ వెయిట్ ఇవన్నీ చెకప్ చేసేసరికి లేట్ అయిపోయింది. మేడం అయితే ఒక్కొక్కరిని ఒక 15-20 నిమిషాలు చూస్తుంది. అందుకోసమే చాలా లేట్ అయిపోయింది. నాకైతే అక్కడ కూర్చొని యాస్ట్ వచ్చింది. ఇక డెలివరీ డేట్ అయితే ఇప్పుడు మళ్ళీ వచ్చినప్పుడు అయితే ఇస్తామని మేడం అయితే చెప్పింది.
ఇప్పుడైతే కన్ఫామ్గా అయితే ఇవ్వలేదు. ఆల్రెడీ మీకు ఇంకొక వీడియోలో అయితే చెప్పాను కదా ఇంత డేట్ ఇచ్చిందని. మేడం అయితే నార్మల్ చెకప్ చేసి స్కానింగ్ తీసేసి 17/6/2026 ఇచ్చిందనమాట. జూన్లో ఇచ్చింది 17కి, సేమ్ డేటే. కానీ మళ్ళీ ఏమనిందంటే మళ్ళీ 22కు మే 22కి రండి, అప్పుడైతే కన్ఫర్మ్ డేట్ ఇస్తా అని చెప్పింది. అప్పుడు ఇచ్చిన ఒకటే, ఇవ్వకపోయినా ఒకటే అనమాట. ఎందుకంటే ఆల్రెడీ 9 మంత్స్ అయితే పడతాయి. 12కి అయితే నాకు మే 12 నుంచి అయితే 9 మంత్స్ అనమాట. 9 మంత్స్ స్టార్ట్ అవుతాయి. మీకు మీరు అందరు అడుగుతున్నారు కదా, అందుకోసమే చెప్తున్నా. మే 12 నుంచి అయితే 9 మంత్స్ అయితే స్టార్ట్ అవుతాయి అనమాట. ఇక ఎండలకైతే నాకు చాలా పరేషాన్ అవుతుంది. నిన్న రావడానికి బాగా లేట్ అయిపోయింది. ఇక వచ్చేసరికి బాగా అలసిపోయినాము ఇద్దరు. ఇంకా ఈ స్కానింగ్ అయితే మే 22కి రమ్మని చెప్పింది. ఇదైతే స్కానింగ్ సెంటర్ అనమాట. ఓపీ ఫస్టే రాసి ఇచ్చింది, బాగా మంది ఉంటున్నారని. ఓపీ అయితే ఫస్ట్ రాసి ఇచ్చేస్తుంది. నాకైతే డప్లర్ స్కాన్ అనమాట. ఈ డప్లర్ స్కాన్లో మొత్తం బేబీ వెయిట్, మొత్తం డెవలప్ అయినాయో లేదో అనేది మొత్తం తెలుస్తుంది. ఇదైతే ఇది డైరెక్ట్ స్కానింగ్ సెంటర్కి పోయి అక్కడైతే స్కానింగ్ తీసేసుకొని మేడంకి చూపెట్టాలా. మేడంకి చూపెట్టి మళ్ళీ ఏమైనా టెస్ట్లు ఉంటే టెస్ట్లు చేసేసి తర్వాత అయితే చెప్తా అనింది. బేబీ వెయిట్ కూడా మంచిగానే పెరిగిందని చెప్పింది. పోయిన నెల కన్నా 1/2 kg పెరిగిందనమాట బేబీ వెయిట్ అయితే. 1/2 తక్కువ 2 kgs ఉండే కదా, ఇప్పుడైతే 2 kgs అయింది బేబీ అయితే వెయిట్. రిపోర్ట్స్ అన్నీ అయితే నార్మల్గా ఉన్నాయి. ఇక మళ్ళీ చెకప్కి వెళ్ళాలా. మే 22కు వెళ్తే మొత్తం తెలిసిపోతుంది. ఇక తర్వాత ఎట్లా 15 రోజులు 20 days టైం ఉంటుందని మేడం అయితే చెప్పింది. 22కి మొత్తం తెలిసిపోతుంది అనమాట.